యాటికల్లు గ్రామ సర్పంచ్ సుధామణి మరియు కుటుంబ సభ్యులపై దాడి. ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ సభ్యులను పరామర్శించిన ఆస్పరి మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు పలువురు సర్పంచ్లు. ఈ సందర్భంగా ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాటికల్లు సర్పంచ్ సుధామణి మాట్లాడుతూ, మా ఎదురింటి వారు చీటికి మాటికి అప్పుడప్పుడు అసభ్య పదజాలంతో మాపై దుర్భాష మాట్లాడేవారని, చాలా రోజుల నుండి ఓపికతో ఉన్నామని, సంక్రాంతి కరీ పండుగ రోజున మా ఇంటి ముందు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉండగా నేను సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసే సమయంలో సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తావా, పోలీసులకు చెబుతావా అంటూ నాపై దాడి చేయడం జరిగిందని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధామణిని మరియు వారి కుటుంబ సభ్యులు ఆస్పరి మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు పలువురు సర్పంచ్లు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ, మహిళా సర్పంచ్లకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, ఏకంగా గ్రామ ప్రథమ పౌరురాలు పైన ఇలా దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని, ఇలా దాడులు చేసేవారికి కనువిప్పు కలిగేలా వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో సర్పంచులందరూ ఏకతాటిపైకొచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడమని, కనుక ఇప్పటికైనా పోలీసులు స్పందించి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, ఎంపీటీసీ రాధాకృష్ణ, ఆస్పరి వైసీపీ పార్టీ మాజీ కన్వీనర్ పెద్దయ్య, కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ భర్త సుంకర రామాంజనేయులు, అలిగేరి నాయుడు, బయలు పత్తికొండ సుంకన్న, ములుగుందం ప్రభాకర్ రెడ్డి, తంగార దోన రాజు, బిలేకల్ హనుమంతరెడ్డి, బీటెక్ వీరభద్ర, ముత్తుకూరు మనోహర్ రెడ్డి, పిడిగేరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధామణి. నేను యాటికల్ సర్పంచ్ని, ఆస్పరి మండలము యాటికల్ సర్పంచ్ని. గత 3 ఏళ్ళ నుంచి చాలా గలీజ్ మాటలు తిడుతున్నాడు. అయినా మా వాళ్ళు ఎవరు పోవడం లేదు. ఈ సంవత్సరము టీడీపీ గెలిచినప్పటి నుంచి చాలా ఎక్కువైంది. మేము చాలా ఎక్కువైంది, అయినా పోవడం లేదు. మొన్న కరిపండగ నాడు చాలా తాగి గలీజ్ మాటలు మాట్లాడుతుంటే మా అబ్బాయి పోయి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగినాడు. అడిగింటే సర్పంచ్ని పిలి, మీ సర్పంచ్ని పిలి అన్నాడు. అంటే మా నాన్నని పిలుస్తాను, నువ్వు ఎందుకు తిడుతున్నావో చెప్పు అని అడిగినాడు. సార్ అడిగితే మా నాన్నని పిలుస్తానని పిలిచేసరికి పోయి వాళ్ళ నాన్నని పిలిచినాడు. ఇంక అందరూ పోయి గొడవ అయింది సార్. వాళ్ళే వచ్చినారు సార్. దాడి చేసుకున్నారు సార్, చేసుకున్నారు. నేను మా అబ్బాయి వీడియో తీయని చెప్పినాడు. వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే వచ్చి నా పైన దాడి చేసినారు సార్. కృష్ణ, సుధాకర, ఓలేసు, సుంకన్న సార్. ఆడవాళ్ళుగానే వచ్చినారు సార్. వాళ్ళ భార్యలు అందరూ వచ్చినారు. 7-7:30 సమయంలో జరిగింది సార్, సాయంత్రం సార్. అంటే ఇంతకుముందు ఏమైనా మీకు వాళ్ళకి ఏదైనా ఘర్షణ? ఏం లేదు సార్, ఇంతకుముందు ఏం లేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ సార్. ఏం లేదు సార్, కక్షలు ఏం లేవు సార్ మాకు. సుధామణి సార్, యాటకల్లు సార్, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం యాటకల్లు గ్రామంలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉంది. సర్పంచ్ అయినటువంటి సుధామణి అనే ఆమె పైన, మహిళా సర్పంచ్ పైన టీడీపీ వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆమెను విచక్షణ కొట్టడం జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆమెను హాస్పిటల్కి తరలించి హాస్పిటల్ చికిత్స చేస్తున్నారు. ఇలా సర్పంచ్కి పైన దాడి జరగడం చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన పోలీసులు తొందరగా స్పందించి
వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వారిపైన చర్యలు తీసుకోకుండా ఉంటే మేము దీన్ని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తాము. మేము ఆస్పరి మండల సర్పంచుల సంఘం తరఫున ఈ విషయాన్ని పోలీసుల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఒక మహిళ పైన, ఒక సర్పంచ్ పైన, ఒక పార్టీలకు అతీతంగా జరిగినటువంటి దాడిని అందరు సర్పంచులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని సర్పంచులు గ్రామానికి ప్రథమ పౌరులు, వాళ్ళకే రక్షణ లేకున్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనిపైన వెంటనే చర్య తీసుకొని అందరికీ సర్పంచులకి అండగా ఉండాలని పోలీసు వారు కోరుతున్నారు. నా పేరు హరికృష్ణ, ఆస్పరి సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. నేను చిన్న ఊతరు సర్పంచ్గా ఉన్నాను. ఆస్పరి మండలము చిరుమాందొడ్డి గ్రామం నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ నాయకుడిగా నేను ఉన్నాను. ఈరోజు ఒక మహిళకి, అంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఆమెని దారుణంగా కొట్టారని తెలిసి ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరూ చూసి ఆమెను పరామర్శించి, ఇలాంటి ఘటన మరి ఈరోజు ఇంత దారుణంగా జరుగుతున్నాయంటే మరి పోలీసు రక్షణ ఎక్కడ పోయింది? నైట్ కూడా వచ్చారంట, ఇంతవరకు వాళ్ళ పైన చర్య తీసుకోలేదు. మరి ఎఫ్ఐఆర్ అయితే చేసినామని పేపర్లో విన్నాము, కానీ మరి ఈరోజు ఇక్కడ చూస్తే వాళ్ళపైన ఎలాంటి మరి తీసుకొని పోలేదు వాళ్ళని. మరి మహిళకే రక్షణ లేనప్పుడు మరి మిగతా వాళ్ళకి ఏం రక్షణ వస్తుంది? ఇలాంటి ఘటన జరుపుకోకుండా మరి రాబోయే దినాల్లో అంటే ఈమెకి చర్యలు తీసుకోకపోతే మేము ఏదైనా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి, మిగతా నాయకుల దృష్టి తీసుకుపోయి, మరి ఈమె పైన యాక్షన్ లేకపోతే మేము ధర్నాకు కూడా సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రామాంజనేయులు. మరి ఈరోజు ఆస్పరి మండలము మరి ఏటకల్ల గ్రామ సర్పంచ్ సుధామణి పైన నిన్న జరిగినటువంటి మరి ఇన్సిడెంట్ని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విధంగా గ్రామానికి ప్రథమ పౌరాలన్నటువంటి సుధామణి పైనే వాళ్ళు విచక్షణ రహితంగా మరి వాళ్ళు దాడి చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. నేను కైరుకుల సర్పంచ్ తిమ్మక్క కుమార్ అనేటువంటి వీరభద్రిగా నేను మాట్లాడుతున్నాను. దేశానికి ప్రథమ పౌరుడు అనేటువంటి రాష్ట్రపతి అయితే మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రథమ పౌరురాలు మరి సుధామణి గారు అని చెప్పి అంత తెలిసిన విషయం కూడా, అంత తెలిసినప్పటికీ మరి గ్రామంలో ఈ విధంగా వారిపైన దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి మరి వాళ్ళపైన కూడా కౌంటర్ కేసులు బనాయించడం అనేది ఇది చాలా మరి చట్టరీత నేరము. ఎందుకంటే ఈరోజు ఒక మహిళకే మరి ఒక మహిళ ఈ రోజు రక్షణ లేకపోతే మరి ఎవరికి ఉంటుంది? మరి రాష్ట్ర అవసరమైతే జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో దీనిపైన పోరాటం చేస్తాము. కేవలం మహిళా సంఘాలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచులు కూడా మరి ఆమెకు సపోర్ట్గా మద్దతు నిలబడి పార్టీలకు అతీతంగా సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్, టీడీపీ అనేది భేదం లేకుండా మేము గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులము. మరి ఈ సందర్భంలో మరి లెక్క చేయకుండా ఒక గ్రామ ప్రథమ పౌరాలన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి మరి ఆమె పైన విచక్షణ రహితంగా కొట్టడం అనేది బాధాకరము. దీనిపైన ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు బనాయించాల్సినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంది. దీనికి ఏదో రాజకీయంగా రంగు పులిమి రకరకాలు చేస్తే మాత్రం అవసరమైతే మేము రేపు నుంచే మా ఆస్పరి మండలంలో గ్రామ సర్పంచులందరూ కూడా మేము ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ కూడా మాట వినకపోతే జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి పౌరులను కూడా ఏకం చేసి మేము ఈ ఉద్యమానికి మేము నడుము బిగిస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఏటకల్ గ్రామ సర్పంచ్ వాళ్ళ కొడుకునండి. నేను ఏటకల్ గ్రామ సర్పంచ్ వాళ్ళ కొడుకుని. మా ఇంటి ముందర మా అమ్మని మా నాన్నని తిడుతున్నారు. వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి తిడుతున్నారు. అప్పుడు ఒకసారి తిడుతున్నారు. ఇప్పుడు మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది. మొన్న పండగ రోజు తిడుతున్నారు, బాగా ఎక్కువ తిడుతున్నారు. తాగొచ్చి బాగా ఫుల్గా తాగి ఎక్కువ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అని పోయి అడిగినందుకు వాళ్ళు మా మీద గొడవ చేశారు. మా అమ్మ వీడియో తీద్దామని బాగా ఎక్కువ నోట్తో పలకలేని బూతులు, చెవులతో వినలేనివంటి బూతులు తిడుతుంటే మా అమ్మ ఫోన్ తీసుకొని వీడియో తీసేకపోయింది. వీడియో తీస్తావా, నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తావా,
అని మా అమ్మ మీద దాడి చేశారు. మా అమ్మ స్పృహ కోల్పోయింది. దాదాపు ఒక 30 మినిట్స్ దాకా స్పృహలో లేదు. మేము 108 కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొని వస్తున్నాము. వాళ్ళు మా వెనుకనే కొట్టుకొని రాళ్లతో కొట్టుకొని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి అడ్మిట్ అయ్యారు, మాతో పాటు అడ్మిట్ అయ్యారు. మేము ఒక్కరు కూడా ఏమీ చేయలేదు, మేము వాళ్ళ మీద దాడి అనేదే చేయలేదు. అయినా కూడా మా పైన కౌంటర్ కేసు వేసే విధంగా పోలీసులు చర్య తీసుకుంటున్నారు. ఈ చర్య చాలా దారుణమైనది. అందుకే మేము ఈ విధంగా చేస్తున్నాము. మా మీద మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి ఏమైతారు సర్పంచ్ కొడుకు.